ప్లాస్టిక్ బ్యాగుల బదులు జూట్ బ్యాగులు, జూట్ కవర్సు, కాటన్ బ్యాగులు, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ వాడకాన్ని పెంచే విధంగా మనం ఆ దిశగా ప్రయత్నిస్తే బావుంటుంది. పిల్లలకు మరీ ప్రాణాంతకం. భారత్‌లో 93,00,000 ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. లీడ్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించిన విషయాలివి. 58,00,000 టన్నుల ప్లాస్టిక్‌ని కాల్చేస్తున్నారు. 35,00,000 ప్లాస్టిక్ వ్యర్థాన్ని పర్యావరణంలోకి వదులుతున్నారు. అంటే భూమిలో, నీటిలో, గాల్లో. నీళ్ళలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అంటే సముద్ర జలాల్లో వేసినప్పుడు సముద్రంలో ఉండే జీవరాశి చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ తినేస్తాయి. తినేసినప్పుడు వాటికి హానికరం జరుగుతుంది. రోడ్లపైన ప్లాస్టిక్ కవర్లు వేస్తే జంతువులు తినేస్తున్నాయి. అంటే ఆవులు, గేదెలు ఇవి. మరి వాటిల్లో ప్రాబ్లమ్ అయితుంది కదా! ప్లాస్టిక్ కరగదు. వేడి పదార్థాలు పూసినప్పుడు ప్లాస్టిక్ కరిగి ఆ పదార్థంలోకి విషాన్ని పంపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు పాల బాటిల్సు, లంచ్ బాక్సులకు తీసుకెళ్తారు. ప్లాస్టిక్ డబ్బాలలోనే ఈ టిఫిన్ తీసుకెళ్తారు. మరి వేడి వేడిది పెట్టినప్పుడు దాంట్లో నుంచి వెలువడే రసాయనాలు ఆహార పదార్థంలో కలుస్తాయి.